ఓకే. సో అలా జెమినీ మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్గా వెళ్ళారు, 10 మెంబర్స్ వెనకాల అలా నిల్చున్నారు. దాని తర్వాత ఉదయ్ గారు మీకు మళ్ళీ ఇంకో స్టేజ్ అవకాశం ఇచ్చారు, రైట్? అక్కడ నుండి మళ్ళీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ సాంగ్ ఏది మీకు అవకాశం వచ్చింది? నాకు అవకాశం వచ్చిన ఫస్ట్ సాంగ్ అంటే నేను ఎక్కువ ఈవెంట్స్ చేసేవాడినండి స్టార్టింగ్లో. ఓకే. ఓన్ ఈవెంట్స్, ఇప్పుడు సంగీత ఈవెంట్స్ ఇవన్నీ ఈవెంట్స్ ఉంటాయి కదా, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ ఇవన్నీ రెగ్యులర్గా చేసేవన్నమాట. అట్లా చేస్తున్నప్పుడు ఒక ఫోక్ సాంగ్ వచ్చింది నాకు స్టార్టింగ్లో. ఓకే. ఫస్ట్ ఫోక్ సాంగ్ అంటే ఇట్స్ లైక్ నాకు తెలిసి 6 years అయిపోయినట్టుంది ఎక్కడో ఊర్లో. అప్పుడు నా దగ్గర అవెంజర్ బైక్, ఇప్పుడు కూడా అవెంజర్ బైక్ అది అట్లనే ఉంటుంది. ఒక్కనే 240 kilometers అనుకుంటా, వర్షం పడుతుంది, బ్యాగ్ వేసుకొని ఒక్కడిని వెళ్ళిపోయిన అక్కడికి. కాల్ రాగానే మనీ అడగలేదు, ఏం అడగలేదు, నాకు ఒక ఫేమ్ కావాలి, ఒక ఫోన్ వచ్చింది, దీనిని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక్కడిని వెళ్ళిపోయినా, సాంగ్ చేసుకున్నా, వచ్చేసిన. ఆ సాంగ్ తర్వాత నాకు మళ్ళీ ఒక్కొక్క సాంగ్ రావడం స్టార్ట్ అయ్యింది అనమాట. ఓకే. సో టోటల్గా ఇప్పుడు ఫోక్లో ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు? నేను ఫోక్ సాంగ్స్ అయితే ఒక 6 వరకు చేస్తుంటా. టోటల్ ఆల్బమ్ సాంగ్స్ అయితే ఒక 30+ చేసి ఉంటాయి ఇప్పటి వరకు. నేను టోటల్ 30+ చేస్తున్నారు. 4 OTT మూవీ సాంగ్స్ చేశాను, చూసాను యూట్యూబ్లో. నేను మౌంటైన్ సాంగ్ చేశాను. కాకపోతే నాకు ఏంటంటే ఒక్కటే, ఎక్కువ టైం ఇచ్చారు అనుకోండి నేను ఏంటో చూపగలుగుతా. ఇప్పుడు తాగుదాం సాంగ్ మీరు చూసే ఉంటారు మామూలు. ఇప్పుడు ఆ సాంగ్ నేనే కొరియోగ్రాఫర్, దాంట్లో మధ్య నేను ఉంటా కూడా దాంట్లో. కాకపోతే డాన్స్ నెంబర్ కాదు, అండ్ దాంట్లో డాన్సర్స్ ఎవరు కూడా లేరు. సో తక్కువ టైంలో 4-5 hours షూట్ చేసినాం దాన్ని, అంతే. ఇప్పుడు వైరల్ సాంగ్ అది. సో నాకు కొరియోగ్రఫీ చూపించుకోవడానికి అక్కడ లేదనమాట, దానికి నా స్కోప్ కూడా లేకపోయింది. సో అట్లాంటి స్కోప్ ఇచ్చి నాకు ఒక 3 days టైం ఇస్తే గనక అప్పుడు చెప్పగలుగుతాను నేను. ప్రాపర్గా కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ మనస మనస సాంగ్ ఒకటి ఉంది, మన నాయని పవని అండ్ కొత్తగా ఇప్పుడు వస్తున్నారు ఒక హీరో అనమాట, మాస్క్ అని కొత్త రిస్క్ అని ఒక మూవీ వస్తుంది. అన్న కూడా చాలా సందీప్ అని. మేబీ ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా రిలీజ్ అయినాక తనకు హైప్ వస్తే పక్క మూవీలో సాంగ్ ఇస్తాడని అయితే నాకు నమ్మకం ఉంది అని చెప్పారు కూడా. మరి ఇస్తాను. ఆ సాంగ్ తనకు కూడా చాలా బాగా నచ్చింది, అన్నకు కూడా. ఓకే. సో చాలా మందికి తెలియంది ఏంటంటే, మనం నార్మల్గా బిగ్ బాస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో బిగ్ బాస్కి స్టేజ్ మీద అండ్ కంటెస్టెంట్స్కి అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేసేది విజు గారే అనమాట. సీజన్ 3 నుంచి సీజన్ 3 నుండి సీజన్ 3, 4, 5, 6 OTT అండ్ మొన్న 8 జరిగింది. ఇప్పుడు 9 వస్తుంది, 9 రాబోతుంది. సో దానికి కూడా ఐ డోంట్ నో, నాకేమనిపిస్తుంటే అంతకన్నా పైకి వెళ్ళాలని ఉంది నాకు అనమాట. నా ఇన్నర్ ఫీలింగ్ లేదు, ఇప్పటికి ఇన్ని సీజన్స్ అయిపోయినాయి కదా, నాకు ఇంకొక స్టెప్ అయినా పైకి వెళ్ళాలి అని ఉందన్నమాట. డైరెక్ట్ గా మీరే అలా ఏం లేదు, డైరెక్ట్ నేను కాదు. అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తే వాళ్ళే అనుకోవాలి, నెక్స్ట్ విజుని మనం అసిస్టెంట్ గా పిలవద్దు. మీకు బాగా హీరోస్లో వీళ్ళ డాన్స్ అంటే బాగా ఇష్టం అన్నది ఎవరిదైనా ఉందా? అందరూ బాగానే చేస్తారా? అసలు యాక్చువల్గా నాకు ఫేవరెట్ హీరోయిన్ కూడా ఎవరు లేరండి డాన్స్లో అంటే. అది ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఒక సాంగ్లో మస్తు చేస్తారు. అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఇంకో సాంగ్లో బాగా చేస్తారు. అక్కడ తను బాగా అనిపిస్తాడు, ఇక్కడ తిని బాగా అనిపిస్తాడు. సేఫ్ ఆన్సర్స్ అండి, ఎవరి యూనిక్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. డాన్సర్ అని అంటే కంపల్సరీ ఒకరు మనకి నచ్చుతారు ఎంతో కొంత. అరే ఒక్క సాంగ్ చేసినా అరే ఈ సాంగ్లో మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు అన్నట్టుగా ఉంటుంది కదా ఒక మాస్టర్గా. అలా ఎవరైనా ఉన్నారా? ఎన్టీఆర్ గారు అండి. ఎన్టీఆర్ గారు ఇది ఇట్లా చెప్తే వస్తుంది ఆన్సర్.